బ్రేకింగ్ న్యూస్ బండి భగీరథ్ పోక్సో కేసు నిందితుడైనటువంటి బండి భగీరథ్ ని పోలీసులు 3 రోజుల పాటు కస్టడీ తీసుకోబోతున్నారు. మేడ్చల్ కోర్టులో ఉన్న పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కస్టడీకి మేడ్చల్ కోర్టు అంగీకరించింది. అయితే బెయిల్ విషయంలో అటు భగీరథ్ తరపున అడ్వకేట్స్ ప్రయత్నం చేసిన బెయిల్కి మాత్రం ఒప్పుకోలేదు. 3 రోజుల పాటుగా పోలీసులు భగీరథ్ విచారించబోతున్నారు. సో ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నారు భగీరథ్. ఏ క్షణమైనా పోలీసులు చెర్లపల్లికి వెళ్లి భగీరథ్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో ఉదయాన్నే తీసుకొస్తారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ యాజ్ పర్ రూల్స్ అయితే ఈ రకంగా ఉంటుంది. మరి భగీరథ్ని ఎలా విచారిస్తారో చూడాలి. బికాజ్ అన్ని రకాలుగా రూల్స్ ప్రకారంగా జరిగితే ఈ కేసు కొత్తగా ఏం కాదు, కానీ రూల్స్కి కొంత అటు ఇటుగా జరుగుతోంది కాబట్టే ఈ కేసు కొంత స్పెషల్ అవుతోంది. సో బండి భగీరథ్ని రూల్స్లో భాగంగానే అందరినీ సహజంగా తీసుకొచ్చి విచారించి మళ్ళీ తీసుకెళ్లి జైల్లో వేసినట్టుగానే ఆ రకంగానే ఉదయాన్నే తీసుకొచ్చి 9 నుంచి 6 వరకు విచారించి ఆ తర్వాత చెర్లపల్లి జైలుకి తరలిస్తారా లేదు ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి విచారణ ప్లేస్ కూడా కొంత క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. సో డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలోని విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే బాలిక పట్ల, ఆ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే విషయంలో మే 8వ తేదీన పోక్సో కేసు నమోదైతే మే 16వ తేదీన సుమారుగా 9 రోజుల పాటుగా పోలీసులు ఆయన్ని వెతికి 9 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. సో అటు నాకాబంద్ నిర్వహిస్తూ ఉండగా అప్పా జంక్షన్ దగ్గర, టీజీపీఏ జంక్షన్ దగ్గర అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఆ తర్వాత పేట్ బషీర్బాద్ పోలీసులు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, రిమాండ్ విధించారు, జైల్లో ఉన్నారు. నిన్న జరిగినటువంటి విచారణలో పోలీసులు నిన్న జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో పోలీసులకి కస్టడీ అనుమతిస్తూ మేడ్చల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. సో 3 రోజుల పాటుగా విచారించబోతున్నారు. చాలా కీలకమైన క్వశ్చన్స్ ఉండబోతూ ఉన్నాయి. సో 9 రోజుల పాటుగా ఎక్కడున్నావు, ఆ అమ్మాయి పట్ల ఎందుకు ఈ రకమైనటువంటి అసాల్టేషన్కి పాల్పడాల్సి వచ్చింది, నీ ఫ్రెండ్స్కి ఛాలెంజ్ చేసిన నిజమేనా, ఆ ఫోన్లు ఎందుకు డేటా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఆ డేటా ఎక్కడ పోయింది. సో దీంతో పాటుగా ఇంకా కీలకమైన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కంటిన్యూస్ సెక్షువల్ అసాల్టేషన్, రిపీటెడ్ సెక్షువల్ అసాల్ట్కి పాల్పడేది కూడా పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా బండి భగీరథ్ పైన పోలీసులు విసిరే అవకాశం ఉంది. సో పోలీసులు బండి భగీరథ్ని ఒంటరిగానే ఆయన విచారిస్తారా, లేదు ఇంకెవరైనా ఫ్రెండ్స్ని కూడా, అంటే బండి భగీరథ్ కేసులో ఆయన ఫ్రెండ్స్ కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి వారిని సైతం అక్కడికి పిలిచి విచారిస్తారా, అడ్వకేట్ సమక్షంలో విచారిస్తారా, లేదా ఎలా విచారిస్తారని మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈ రోజు నుంచి 3 రోజుల పాటుగా బండి భగీరథ్ని పోలీసులు విచారించబోతున్నారు. సో ఈ విచారణ రూల్స్కి, అంటే ఆ సర్వసాధారణంగా జరిగేటువంటి రూల్స్లో భాగంగానే జరుగుతాయా, ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా, అడ్వకేట్ సమక్షంలో విచారిస్తారా, ఎలా ఉండబోతోంది? ఎస్ మనోజ్, మరి 8వ తారీఖు పోక్సో కేసు కూడా బండి భగీరథ్ పైన నమోదు కావడం కూడా జరిగింది. అదేవిధంగా 16వ తారీఖున తనను చెంచల్గూడ జైలుకైతే రిమైండ్కి తరలించడం కూడా జరిగింది. ఈ 9 రోజుల పాటు మాత్రము చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి. మొత్తానికైతే బండి భగీరథ్ మీద పోక్సో కేసు అయితే నమోదయ్యి తను రిమాండ్కి తరలించారు. అదేవిధంగా పేట్ బషీరాబాద్ పోలీసులు మళ్ళీ మెడ్చల్ కోర్టులో మాత్రము కస్టడీ కోరుతూ 3 రోజుల కస్టడీ కోరుతూ యాక్చువల్గా 10 రోజుల కస్టడీ కోరారు. కానీ మెడ్చల్ కోర్టు మాత్రము 3 రోజుల కస్టడీకి అనుమతించి ఈ రోజు బండి భగీరథ్ని పేట్ బషీర్బాద్ పోలీసులకైతే అప్పచెప్పనున్నది. పోలీసులు అక్కడికి వెళ్ళి, కోర్టు దగ్గరికి వెళ్ళి కూడా బండి భగీరథ్ను అదుపులోకి తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే విచారణ కొనసాగించబోతున్నారు. అది కూడా డీసీపీ రితిరాజు సమక్షంలోనే. ఇటు బండి భగీరథ్ కేసు వాదిస్తున్నటువంటి లాయర్తో కలిసే ఇక్కడ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం కూడా, ఇటు బండి భగీరథ్తో ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఈ కేసుకు సంబంధించి కూడా వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వాళ్ళను కూడా ఇప్పుడు బండి భగీరథ్తో కలిపి విచారించబోతున్నారనే విషయం కూడా తెలుస్తూ ఉంది. అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వరకు లాయర్ వెళ్తారు, కానీ ఇటు బండి భగీరథ్ను మాత్రము సపరేట్ రూమ్లో పెట్టి తనను విచారించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బండి భగీరథ్ ఫోన్లో ఏమున్నాయి, అసలు వాళ్ళ చాటింగ్ ఏముంది, బండి భగీరథ్ ఆ అమ్మాయితో ఏం చాటింగ్ చేశాడు, ఏం ఫోన్లో మాట్లాడాడు, అదేవిధంగా ఎలాంటి వీడియోలు తీశాడు, కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి కానీ అమ్మాయిని ఎలా హారాస్మెంట్ చేశాడు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ విచారణలో భాగంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు డీసీపీ ఆధ్వర్యంలోనే మొత్తం విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం కూడా, ఉదయం ఇప్పుడు
10 గంటల నుంచి 11 గంటల లోపు పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే మెడ్చల్ కోర్టుకు వెళ్ళి తనని బండి భగీరథని అదుపులోకి తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు విచారణ కొనసాగించిన తర్వాత సాయంత్రం మళ్ళీ కోర్టుకు అప్పజెప్పనున్నారు అనేదే సమాచారం పోలీసుల నుంచి కూడా వస్తున్న సమాచారం. మనోజ్, ఇంకో విషయం కూడా ఇక్కడ ఈ 3 రోజుల పాటు కూడా ఈ విచారణ ఇలాగే ఉదయం తీసుకొచ్చి సాయంత్రం మళ్ళీ కోర్టుకు అప్పచెప్పబోతున్నారు. రెగ్యులర్గా సామాన్యులకు ఎలాగైతే జరుగుతూ ఉందో ఇటు బండి భగీరథ్ విషయంలో కూడా అదే నియమ నిబంధనలను వర్తిస్తాయి అని చెప్పేసి పోలీసులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మనోజ్, రైట్, అటు ఫ్రెండ్స్కి కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన ఫ్రెండ్స్ కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? బికాజ్ బయట సర్క్యులేట్ అవుతున్న న్యూస్ మనకు తెలిసిందే. ఆయన ఏదో ఫ్రెండ్కి ఛాలెంజ్ చేశారని, ఆ అమ్మాయిని పడేస్తానని చెప్పాడని, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టుగా నేను యాక్ట్ చేస్తానని, తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితో బ్రేకప్ అయిన తర్వాత ఆ వీడియోస్ని ఫొటోస్ని ఫ్రెండ్స్ సర్కిల్లో సర్క్యులేట్ చేశారని ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి బయట ప్రచారం ఉన్నటువంటి మాటలు కాబట్టి ఫ్రెండ్స్ని కూడా నోటీసులు ఇచ్చారని చెప్తున్న నేపథ్యంలో వారిని కూడా విచారించే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా కూడా. ఎందుకంటే వాళ్ళను కూడా విచారించబోతున్నారు. ఇక్కడ తను గతంలో కూడా తన కాలేజీలోనే అమ్మాయిని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి బెట్టింగ్ కట్టి వాళ్ళతోటి మాట ఇచ్చి ఈ అమ్మాయిని ఖచ్చితంగా నేను లైవ్ ట్రాక్లోకి దింపుతాను అని చెప్పేసి కూడా చెప్పి వాళ్ళతో పందెం కాశాడు. కాబట్టి వాళ్ళు కూడా భగీరథని అదే విధంగా రెచ్చగొట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయి పోలీసులు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళను కూడా విచారించబోతున్నారు ఈ 3 రోజులు అనేది కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ విచారణలో భాగంగానే అక్కడ మోయినాబాద్ ఫామ్ హౌస్ విషయానికి వస్తే అక్కడ ఫామ్ హౌస్లో కూడా ఏం జరిగింది అసలు, ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా భగీరథ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి అసలు ఏం జరిగింది అక్కడ అనేది కూడా ఫ్రెండ్స్ నుంచి సేకరించబోతున్నారు మొత్తం కూడా వివరణలో. అదే విధంగా బండి భగీరథ నుంచి కూడా మొత్తం కూడా విచారణలో తేలబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ విచారణలో భాగంగానే మరి ఇక్కడ కస్టడీకి కోరారు, ఇప్పుడు తీసుకురాబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో మరి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద కూడా కొంచెము ఉత్కంఠంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా బండి భగీరథ్ని ఈరోజు పోలీసులు కస్టడీ తీసుకోబోతున్నారు. 3 రోజుల పాటుగా కస్టడీ తీసుకొని విచారించబోతున్నారు. మే 8వ తేదీన నమోదైనటువంటి పోక్సో కేసులో ఇప్పటికే పలు సెక్షన్లు యాడ్ చేశారు. మొదట 74, 75, 11 రెడ్ విత్ 12 ఉన్నటువంటి ఆ సెక్షన్స్ని ఆల్టర్ చేస్తూ 5, 1 ఆఫ్ రెడ్ విత్ 6, ఆ తర్వాత 64 ఆఫ్ 2 అండ్ 238 ఎవిడెన్స్ని పూర్తిగా కిల్ చేశారనేటువంటి సెక్షన్లు కూడా యాడ్ చేశారు. మరి ఇప్పుడు ఆయన ఫోన్లో ఏం డాటా ఉంది, ఆ అమ్మాయి ఎలా పరిచయం అయింది, ఆ అమ్మాయిని ఎందుకు ఈ రకంగా సెక్షువల్ అసాల్టేషన్కి పాల్పడ్డాడు, నిజంగా వాంటెడ్గానే వేరే ఒక ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసి ఆ అమ్మాయి పైన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డా, ఇంకెవరిని ఎంకరేజ్ చేశారా, ఎక్కడెక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఈ విషయం ఎంతమందికి తెలుసు, ఈ 9 రోజుల పాటుగా నేను దాచిపెట్టింది ఎవరు, ఇలా పలు క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే బండి భగీరథ్ విచారణ తర్వాత దీని వెనుక మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రముఖ జర్నలిస్ట్గా పేరొందిన వ్యక్తి, ఆయన పేరు అండ్ కేంద్ర మంత్రి పేరు కూడా బయటపడే అవకాశం ఉంది. బికాజ్ వాళ్ళే ఆ అమ్మాయితో కుటుంబంతో ఆల్రెడీ మాట్లాడారు, మధ్యవర్తిత్వం వహించారు అన్నట్టుగా వాళ్ళ పేరు వినబడుతున్నాయి. కాబట్టి నిజంగా భగీరథ్ అక్కడ తన స్టేట్మెంట్ కనుక కన్ఫెస్ చేస్తే ఫర్దర్ నోటీసులు వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ క్షణమైనా బండి భగీరథ్ విచారణ సమయంలోనే వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వీళ్ళని సైతం ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది, వీళ్ళని కూడా విచారించే అవకాశం కనబడుతోంది. సో మీరేమనుకుంటున్నారు, ఈ కేసులో బండి భగీరథ్ చట్టానికి లోబడి పోలీసులు వ్యవహరించి తగు శిక్షలు వేస్తారనుకుంటున్నారా, లేదు ఇదొక హై ప్రొఫైల్ కేసు అని కేంద్ర మంత్రి కుమారుడని పక్కదారి పట్టిస్తారనుకుంటున్నారా, భగీరథ్కి శిక్ష పడుతుందా లేదా, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి.